అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైనా సరే మనం హర్ట్ చేయాలి, ఎందుకంటే పిల్లలు అదే పనిగా వస్తున్నారు, వాళ్ళకి భక్తి ఎక్కువ అవుతాయింది, భక్తిని ఎలా తగ్గించాలని ఏమన్నా మనసులో ఉందేమో నాకు తెలియదు కానండి. వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తే, వాళ్ళ నిర్ణయాలు చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయన్నమాట. సో అది 5 ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారండి దాన్ని. అవును సార్, తబ్లిగీ జమాత్ కదా. నిజం. ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేస్తే వచ్చి ది మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఉన్న లార్డ్ వెంకటేశ్వర సిటీ మీరు పర్మిషన్ ఇస్తారండి 2 డేస్కి 10,000 పీపుల్ వచ్చి నేను అల్లాహు అక్బర్ కొడతానంటే కొట్టుకోయ్యా, ప్రాబ్లం లేదు, ఎంత డబ్బులు ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నానండి, ఇది ఇప్పుడు ఏదన్నా డేషన్ ఇచ్చారంటే మెరిట్ మీద కాదు, ఇది ఏదో ఒక విధంగా లాభం ఉండబెట్టే ఇస్తారు అంతే. కాబట్టి మనకు తెలుసు ఆ లాభం ఏమిటో. అది ఎంత ఎంత లైఫ్లో ఎంత కావాలండి తినడానికి, ఎన్ని జనరేషన్స్ కావాలండి మనకి? 7 జనరేషన్స్ కన్నా సరిపోతుంది కదా. వీళ్ళు 70 జనరేషన్ సరిపడా డబ్బులు కాజేసుకుంటూ కూర్చుంటున్నారు.